హాయ్ అండి. సోమవారమో, శనివారమో వచ్చిందంటే ఇంట్లో పప్పు వండుకోకపోతే అది వెజ్ రోజు అనే ఫీలే ఉండదు. అందుకనేసి ఆ రోజుల్లో నేను ఎక్కువగా ముద్దపప్పు, తాలింపప్పు వండుతాను. సాంబార్ చేసుకోవాలనిపిస్తది కానీ చింతపండు రసం వేస్తే మా ఆయన సరిగ్గా తినరు. ఒకవేళ మేము సాంబార్ చేసుకున్నామంటే మా ఆయన పెరుగన్నం తింటారు. ఇంట్లో పప్పు వండుకొని కూడా అతను పెరుగన్నం ఎందుకు తినడము, అందరము తినేటట్టు వండుకుంటే బెస్ట్ కదా అని తాలింపప్పే ఎక్కువగా వండుతాను. పిల్లలు కూడా ఇష్టంగా 4 ముద్దలు తింటారనమాట. కానీ ఈసారి కొద్దిగా స్పెషల్గా చేశాను. యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నాకు నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ కనిపించింది. ఇందులో చింతపండు రసం బదులుగా నిమ్మరసం వేసి చేశారు. డిఫరెంట్గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేశాను అనమాట. సూపర్గా ఉంది. మా ఆయనకు పెడితే చక్కగా తినేశారు. నేను అడిగాను టేస్ట్ ఏం తెలియట్లేదంటే లైట్గా పులుపు వస్తుంది కానీ బాగుంది అంటే ఇందులో నిమ్మరసం వేసి చేశానంటే ఎటు పప్పు ఇలా కూడా వండుతారా అనేసి అడుగుతున్నారనమాట. ఇంకెప్పుడైనా పప్పుల్స్ చేసుకోవాలంటే ఇలా చక్కగా చేసుకుంటే ఇంట్లో అందరము తినొచ్చు. కాకపోతే వాళ్ళు పప్పుల్స్ పెసరపప్పుతో చేశారు. నేను డిఫరెంట్గా ఉంటుంది కదా అని కందిపప్పుతో చేశాను. సూపర్గా ఉంది. దీనికి ఏదైనా ఫ్రై కర్రీ కానీ పచ్చడి కానీ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ పప్పుల్స్కి కాంబినేషన్గా దొండకాయ పచ్చడి, బీరకాయ ఫ్రై చేశాను. సూపర్గా ఉంది అనుకోండి. పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.